వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మేము హాలిడే అని చెప్పి మేడం వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. సో ఎందుకు వెళ్ళామనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మేము ఇక్కడ స్టార్ట్ అయ్యామండి. సో పొద్దున్నే లేచి కొంచెం లేట్ అయింది హాలిడే కాబట్టి. సో పొద్దున్నే ఇక్కడ టిఫిన్ చేసేసుకొని మధ్యాహ్నం లంచ్కి మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోతున్నామండి. సో మేము వెళ్ళే ముందు చూడండి కొంచెం లైట్గా ఎండ వచ్చింది, కానీ దాని తర్వాత వచ్చేటప్పుడు మాకు చుక్కలు కనిపించాయండి. సో ఏంటి ఎలా అనేది మీ వీడియోలో చూసేయచ్చు. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక్కడ చూడండి డోర్ రాలేదని మా బాబు ఏం యాక్షన్స్ చేస్తూ ఉన్నాడో. సో ఇక్కడ మేము బైక్ పైన ఎక్కేస్తున్నాము, స్టార్ట్ అయిపోయాము. సో మేము స్టార్ట్ అయ్యే టైం వచ్చేసి 10:30 అలా అయిపోయిందండి. సో మార్నింగ్ కొంచెం లేట్ అయింది. ఏంటంటే మెయిన్ అప్పటికి అంతేం ఎండ రాలేదు, కొంచెం ఈ మధ్య ఎండ తక్కువే వస్తుంది కదా, సో పర్లేదు అనిపించింది. సో ఇక్కడ మా బాబుకి క్యాప్ పెట్టేసి నేను కూడా స్కార్ఫ్ కట్టేసుకున్నాను, కొంచెం ఎండ ఎక్కువే ఉంది కదా అని. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. వెళ్తా ఉంటే జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే కొంచెం సమ్మర్ వైబ్ ఫీలింగ్ వస్తూ ఉంది లైట్గా. అంటే ఎక్కువ ఎండేం లేకుండా మనకి సాయంత్రంలో ఎలా ఉంటాయి సమ్మర్లో, సో అలా ఉండిందండి. అండ్ మధ్యలో పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ వేయించుకున్నామండి. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను కదండి, ఇదేంటంటే మేము అంటే మడకసిర వెళ్ళే రూట్లో ఉంటుందండి, బిదరకెరే అని. సో ఇది చూడండి ఎంత బాగా నీళ్ళు వచ్చాయో. సమ్మర్లో అయితే ఈవెన్ జూన్ వరకు కూడా అసలు ఒక్క డ్రాప్ కూడా లేదండి ఆ చెరువులో. ఆ రివర్లో చిన్నలాగా ఉంటుంది, చిన్న నదిలాగా. సో చెరువులో అసలు ఒక్క డ్రాప్ లేదండి వాటరు. సో ఈ మధ్య వర్షాలు బాగా వస్తున్నాయి కదా, సో చెరువు అంతా బాగా నిండిపోయింది అని చెప్పి అక్కడ ఒక 2-3 మినిట్స్ స్పెండ్ చేసాము. సో అక్కడ చూసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. సో మాకు వచ్చేసి మధుగిరి నుంచి మడకసిర అనేది దగ్గర దగ్గర 40 కిలోమీటర్స్ పడుతుందండి. సో మళ్ళీ అక్కడి నుంచి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, సో ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈ టెంపుల్కి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నామో ఒక్కసారి కూడా కుదరలేదు. అంటే మేము ఎప్పుడు ఇట్లా మామూలుగా సాటర్డేస్ ఆర్ సండేసే కదా మనం ఎక్కువ వెళ్ళేది, అంటే హాలిడేస్ ఉన్న రోజే కదా. సో ఎప్పుడు వెళ్ళినా క్లోజ్లోనే ఉంటుంది, అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదండి. సో అదే అనుకుంటా ఉన్నాము, నేను మా హస్బెండ్తో చెప్తా ఉన్నాను, అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు, ఎప్పుడు కూడా ఆ టెంపుల్కి వెళ్ళలేదు. అంటే ఇదే రూట్లో వెళ్తూ ఉంటాము ఎప్పుడైనా, కాకపోతే ఒక్కసారి కూడా టెంపుల్కి వెళ్ళలేదు అని అనుకుంటా ఉన్నాము. సో ఇక్కడ మేము దగ్గర వచ్చేసామండి, ఇంకా మడకసిర దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ మీకు బోర్డు చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ దానికి వచ్చామనేది. సో మడకసిర 3 కిలోమీటర్స్ అని ఉంది చూడండి. సో దగ్గరలోనే ఉన్నాము. అండ్ ఇంకొక బోర్డు మనకి బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది కదండి, సో అదేంటనేది మీకు దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను చూడండి. సో మీకు ఒకసారి ఎప్పుడో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గుర్తు అండి నాకు, ఏంటంటే మధుగిరిలో ఒక పెద్ద బెట్ట అంటే ఒక పెద్ద కొండ ఉంటుందని. సో ఈ పక్క నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే నీలకంఠపురం అండి, చాలా బాగుంటుంది టెంపుల్ అంతా. సో అదే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఏంటంటే మధుగిరిలో ఒక పెద్ద బెట్ట ఉంటుంది, ఒక పెద్ద రాయితో మొత్తం ఒకే కొండలాగా మొత్తం ఫామ్ అయి ఉంటుందని. సో ఇక్కడికి వచ్చేసి జ్యువెలర్స్ దగ్గర మేడం ఉన్నారని మేడంని పిక్ చేసేసుకొని నేను మేడం మా 2 పిల్లలు ఆటోలో వెళ్తూ ఉన్నాము. మా హస్బెండ్ వచ్చేసి ముందు బైక్లో, అదో చూడండి అక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, సో అక్కడ మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారండి బైక్లో. అందరికీ బైక్లో కూర్చోవడం అవ్వదు కదా, అందరం 5 మెంబర్స్ అంటే కష్టం కాబట్టి మేము ఆటోలో వెళ్తున్నాము. సో మా పిల్లలకి ఏంటంటే ఏదైనా ఇద్దరు కలిసి ఆటోలోనే వెళ్ళాలి, లేదంటే బైక్లోనే వెళ్దామని అనుకుంటా ఉన్నారు. సో వీళ్ళు చిన్నపిల్లలు కదా, సరిగ్గా మళ్ళీ పట్టుకుంటారో లేదో అని చెప్పేసి మేము ఇంకా ఆటోలోనే వెళ్తూ ఉన్నాము. మేము వచ్చేసి దిగినా కూడా మా హస్బెండ్ ఇంకా రాలేదు. సో మా హస్బెండ్ ఇట్లా తిరుక్కొని వచ్చాడండి మేడం వాళ్ళ ఇంటికి. మేము ఇక్కడ షార్ట్కట్లో వచ్చేసాము, సో అందుకని మేము ముందే వచ్చేసాము. సో ఇదే అండి మేడం వాళ్ళ ఇల్లు, 2 ఫ్లోర్స్ అండి, ఓన్ హౌసే వీళ్ళది. అప్పుడే కట్టించుకొని ఒక 6 ఇయర్స్ పైన అవుతా ఉంది. సో మేడం వాళ్ళ ఇంటికి ఎంట్రీ ఇస్తూ ఉన్నాం చూడండి. సో అప్పటికి మేము వెళ్ళేలోపే మా బాబు వాళ్ళ బాబు అంటే ఎక్కువ కలుస్తూ ఉంటారండి ఫ్రీక్వెంట్గా. సో అట్లయి ఎక్కువ క్లోజ్, ఎక్కువ ఆడుకుంటారండి. మా బాబు ఇక్కడికి వచ్చిందంటే ఆయనంత హ్యాపీగా ఇంకెవరు ఉండరండి, చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇదే అండి మేడం వాళ్ళ ఇల్లు. సో ఇది వచ్చేసి హాల్ అండి వాళ్ళది. సో ఇక్కడ రాగానే మాకు నీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు మేడం, మేము నీళ్ళు తాగేసి కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాము. సో చూడండి మా పిల్లలు ఎలా ఆడుకుంటూ ఉన్నారో. సో మేడం వాళ్ళ బాబు పేరు ధన్విన్ అండి, మా బాబు పేరు అద్వైత్. సో ధన్విన్ ఎన్ని అయితే బొమ్మలు ఉన్నాయో అన్ని పెద్ద పెద్ద సంచులను అన్నీ బోర్లు ఇచ్చేసారండి.
సో ఏమేమి ఉన్నాయో అన్నీ దాంట్లోకి వెళ్ళి ది బెస్ట్ బొమ్మలన్నీ మా బాబు అన్నీ పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. అంటే దీంతో ఆడుకుందాము ఇంటికి వెళ్ళేంతలోపు అని. సో బిల్డింగ్ బ్లాక్స్ అని చూపిస్తాను కండి, అవంటే మా బాబుకి చాలా ఇష్టం అండి. సో ఇక్కడ మేడం మా కోసం ఏమేం చేశారో చూపిస్తూ ఉన్నాను. సో స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ చేశారండి. సో చిత్రాన్నం, ఇంకా రైస్, వైట్ రైసు, పప్పు, పెరుగు అండి. యాక్చువల్లీ మేడం ఏం చెప్తా ఉన్నారంటే ఈ వీడియో తీసేటప్పుడు మీరు ముందే చెప్పుంటే బాగుండు రెస్తా, ఇంకా వేరే ఏమైనా చేద్దాం అనుకున్నాను. అంటే మేము ముందే ఏం చెప్పలేదండి మేము వస్తున్నామని. స్టార్ట్ అయినాక మధ్యలో మెసేజ్ చేశాను మేడంకి, మేడం మేము వస్తున్నాము, ఆన్ ది వే మడకసిర దగ్గరలో ఉన్నామని. సో మేడం వేరే వర్క్స్ ఇందాక జ్యువెలరీ షాప్ దగ్గర చూపించాను కదా, సో వేరే పనిలో అట్లా ఉండి మేడం ఇంకా లేట్ అయ్యింది. సో దానికోసమని ఏం చేయలేదంట, అదే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మొన్న మేడంది రిలీవింగ్ పార్టీ జరిగిందని ఒక వీడియో పెట్టాను, చూసారు కదండి మీలో చాలామంది. సో మీరు ఇప్పటివరకు చూడకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు ఆ వీడియో చూసేయచ్చు. సో రిలీవింగ్ పార్టీ రోజు బ్యాంక్ స్టాఫ్ అందరూ మేడంకి గిఫ్ట్ ఇచ్చారండి. చూడండి, అంటే మేడం వర్క్ చేసిన టైంలో వీళ్ళండి స్టాఫ్. సో కొత్తగా వేరే సార్ వచ్చారని చెప్పాను కదా, ఆ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఆ గిఫ్ట్ ఇచ్చారు. సో అది లైఫ్ టైం మెమొరీ కదండి, అంటే ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుంది ఆ బ్రాంచ్లో నేను వర్క్ చేసినప్పుడు నా స్టాఫ్ ఎవరెవరు అని. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మేడం వాళ్ళ బాబువి రీసెంట్గా బర్త్డే జరిగిందండి. సో అప్పుడు దిగిన ఫొటోస్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు. సో ఈసారి ఫొటోస్ వచ్చాయని చెప్పి మేడం చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ తెలిసిందే కండి, ఇద్దరు లేడీస్ కలిస్తే ఏముంటుందో, ఏమేం కొత్తగా కొన్నాము, ఏమేం బ్లౌజెస్ కొత్తగా చేయించుకున్నాము, కొత్తగా ఏం ఫొటోస్ ఏదో ఒకటి చూపిస్తాం కదా. సో ఎవరింటికి వచ్చినా అదే జరిగేది కదా. సో ఇక్కడ మేడం వాళ్ళ బ్లౌజెస్ చూపిస్తూ ఉన్నారు. నాకు కొన్ని మేడం వేసుకునే శారీస్లో కొన్ని బ్లౌజెస్ చాలా నీట్గా, అంటే హడావిడి ఏం లేకుండా కొంచెం ఏమంటారు సింపుల్గా మంచి కుట్టించుకున్నారండి. అంటే మంచి సింపుల్ హ్యాండ్ వర్క్ వేయించుకున్నారు, ఎంబ్రాయిడరీ వర్క్ అయినా హ్యాండ్ వర్క్ అన్నా. సో అవి నాకు ఏమేమి ఇష్టమో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇఫ్ మీకు కావాలంటే మీరు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కదా. సో కొన్ని చాలా సింపుల్గా కుట్టించుకున్నారండి. కొన్ని వర్క్ వచ్చినాయి కూడా, వర్క్ కూడా హెవీగా హ్యాండ్స్ అంతా మొత్తం గ్యాప్ లేకుండా వేసుకోకుండా చాలా సింపుల్గా కుట్టించుకున్నారు. సో అవే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. సో ఇది వచ్చేసి నార్మల్ సింపుల్ వర్క్ అండి, కానీ ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో మీరే చెప్పండి. సో దీని శారీస్ ఏం చూపించట్లేదు, ఈ బాక్స్లో ఉన్న ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను చూడండి. మనం ఎప్పుడైనా చూడండి సింపుల్గా ఉన్న దాని లుక్ ఎంత ఎలిగెంట్గా ఉంటుందో, ఓవర్గా హడావిడి చేసే బ్లౌజెస్కి అంతా ఉండదు. అది నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో సింపుల్గా ఉండేవే చాలా బాగా కనిపిస్తాయి. సింప్లిసిటీ ఎప్పుడైనా బాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అవే బ్లౌజెస్ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. సో దానికి మనకి దాంట్లో మిక్స్ అయ్యి మనకి బార్డర్లో పింక్ అండ్ ఆరెంజ్ కూడా వచ్చిందండి. సో దానికోసమని మేడం ఇక్కడ హ్యాండ్స్కి అలా వేయించుకున్నారు. సో చాలా బాగుంది కదండి. అంటే ఇలాంటివే మనం వేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. మెయిన్ శారీ ఎలా ఉన్నా కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్లస్ మనం బ్లౌజ్కి సింపుల్గా అయినా ఎంత బాగా కనిపించేటట్టుగా వర్క్ వేసుకున్నాం అనేది ఎంత ఎలిగెంట్ అవుతుంది. సింపుల్ శారీ ఉన్న బ్లౌజ్తో లుక్ మారిపోతుంది కదండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్లౌజ్ అండి. సో మేడంకి పింక్లో చాలా శారీస్ ఉన్నాయి. సో దాంట్లో ఇది వన్ ఆఫ్ ద పింక్ అండి. సో ఈ పింక్ కూడా చాలా బాగుంటుంది. శారీ మొత్తం పింక్ ఏమి ఉండదండి, ఇక్కడ చూపిస్తున్నాను కదండి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చి ఉంటుంది. సో బార్డర్ మాత్రమే పింక్లో వచ్చి ఉంటుంది. సో దానికోసం అలా వేయించుకున్నారు వర్క్ అనేది. సో ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజే అండి, కాకపోతే దీనికి నెట్లో వర్క్ వేయించారు. సో ఇప్పుడు ఈ మధ్య చాలా వేయిస్తూ ఉన్నారు కండి, కాకపోతే చాలా వరకు ఏంటంటే నెట్ అనేది సింగిల్ లేయర్లో నెట్ వేయిస్తూ ఉన్నారంటే, అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపించి దానిపైన వర్క్ వేయించుకుంటే ఈ మధ్య అది ఎక్కువ ట్రెండ్లో ఉంది కదా. సో మేడం ఏంటంటే అట్లా ట్రాన్స్పరెంట్ లేకుండా, అంటే కొంచెం ఒక్కొక్కరు ఫీలింగ్ ఒకలా ఉంటుంది కదా, కొంచెం ఎప్పుడైనా మనం ఆక్వర్డ్గా ఫీల్ అవ్వకుండా ఎప్పుడైనా బాగా కనిపించేట్టుగా డబల్ లేయర్లో వేయించారు. అండ్ ఇది ఇంకొక పింక్ అండి. ఈ బ్లౌజ్ కూడా నాకు ఇష్టం అండి, వెనక పాట్ నెక్ పెట్టించారు మేడము. సో దీనికి కూడా వర్క్ బాగా చేయించారు. హ్యాండ్స్కి ఏంటంటే చిన్న చిన్న డాట్స్లో మనకి బాక్స్ లాగా వస్తుంది కదా, అలా డిజైన్ చేయించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి నిన్నో మొన్న చేయించిన బ్లౌజెస్ కదండి, చాలా డేస్ అవుతుంది, కాకపోతే ఎంత బాగున్నాయో చూడండి. ఐ మీన్ వర్క్ చేయడం కదా, అంటే దానివల్ల ఎంత ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వర్క్ కూడా పిచ్చి వర్క్ కాకుండా కొంచెం మంచి వర్క్ చేయించారండి. సో కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కూడా. అండ్ ఈ బ్లౌజ్ కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండి. ఈ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, ఇందాక ఫోటోలో చూపించాను కదా అదే శారీ అండి. సో బ్లౌజ్ చూడండి మంచి వర్క్ చేయించారు. నాకు ఈ బ్లౌజ్ కూడా చాలా ఇష్టం అండి మేడం బ్లౌజెస్లో.
సో కొంచెం ఎప్పుడైనా మనకి ఆపోజిట్ కలర్స్ ఉన్న అంటే శారీకి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ ఉంటేనే కొంచెం ఇంకా ఎలిగెంట్ అవుతుంది కదా మన లుక్ అనేది కట్టుకున్నాక. సో ఇక్కడ చూడండి దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను. మనకి ఇక్కడ బీడ్స్ వర్క్ చేయించారు. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి మామూలుగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా అది చేయించారు. సో మళ్ళీ బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ మనకి ఏదైతే ఫ్లవర్ లాగా చిన్న చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది కదా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో, సో దాన్నే మనకి ఇక్కడ నెక్కి బ్యాక్ సైడ్ కూడా వేయించారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనం ఒక సైడ్ ఇట్లా వేసేసుకుంటాం కదా, ఇంకో సైడ్ మనం కనిపిస్తుంది కదా, అంటే రైట్ సైడ్ మాత్రమే వేయించారు. ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నానండి. ఎంత క్లియర్గా ఉంది చూడండి వర్క్, అసలు ఎక్కడ అంటే పోవడం కానీ అలా ఏం లేదండి. ఇది 2 years బ్యాక్ వేయించారంట, అయినా కూడా ఎంత బాగుంది చూడండి. అంటే వర్క్ వేసేదాన్ని బట్టి ఉంటుందండి. కొన్ని ఊరికే డబ్బులు ఎక్కువ తీసుకొని సరిగ్గా అండ్ ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ చూపించాను కదా, అంటే కరెక్ట్గా చూపించలేదని చెప్పి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. సో దీని తర్వాత ఇట్లా అన్నీ చూస్తూ ఉన్నానండి, ఏమేం బాగున్నాయి, ఏమైనా డిజైన్స్ మనకి నెక్స్ట్ ఏమైనా వేయించుకోవచ్చు కదా అన్నట్టుగా. అంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఓల్డ్ మోడలా న్యూ మోడలా పక్కన పెడితే మనకి ఏది కంఫర్ట్గా ఉంది, ఏదైనా కొంచెం మనకి తక్కువ మన బడ్జెట్లో అయ్యేట్టుగా అలాంటివి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. అండ్ ఇక్కడ సాయంత్రం అయిపోయిందండి, కొంతసేపు రెస్ట్ తీసుకొని అది ఇది మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి మేడం ఇక్కడ రాగి లడ్డు చేశారండి, నువ్వుల లడ్డు చేశారండి. సో అదే తీసుకొచ్చి తినమని ఇచ్చారు. అండ్ ఇక్కడ వేఫర్స్ ఇచ్చారండి పిల్లలకి. సో మా బాబు వచ్చి నాకు ఇచ్చాడండి తిను అమ్మ అని చెప్పి. సో అదే ఇక్కడ వేఫర్స్ తింటా ఉన్నాను. అండ్ దాని తర్వాత నువ్వుల లడ్డు తిన్నానండి. అండ్ ఇంకా బయలుదేరే కొంచెం ముందు ఇంకా ఎలా సాయంత్రం అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడ మేము కాఫీ తాగుతూ ఉన్నామండి. సో మేడం కాఫీ కూడా బాగా పెడతారు, కాకపోతే కొంచెం షుగర్ అనేది తక్కువ వాళ్ళు యూస్ చేస్తారు. మేము అంత రెగ్యులర్గా ఏమి కాఫీ టీలు తాగమండి. సో తాగేది ఎప్పుడో ఒకసారి కాబట్టి మేము కొంచెం షుగరు అంటే నోటికి తగిలేట్టుగా వేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మేడంని చూపిస్తున్నాను అనేసరికి మేడం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారండి. సో ఇదేనండి మేడం వాళ్ళ ఇల్లు. 2 floors అండి మేడం వాళ్ళ ఇల్లు. సో కింద వచ్చేసి రెంట్కి ఇచ్చారు. సో పైన వచ్చేసి మేడం వాళ్ళు ఉంటారండి. సో వీళ్ళు ఉండేది 3 members కాబట్టి బాగా సరిపోతుంది. అంటే 2 BHK అండి మేడం వాళ్ళది. చూడండి పక్కన ఏం పెద్దగా ఇల్లు లేవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ మళ్ళీ వేరే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో మేడం వాళ్ళ దగ్గర కొంచెం టౌన్కి లోపల ఉండేసరికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా ఈ మధ్య కొంచెం ఇల్లులు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారండి. సో ఇదండి. సో ఇక్కడ ఇల్లు అయితే కొంచెం మేడం వాళ్ళకి బాగుంటుంది, అంటే పక్కన ఏ ఇల్లు లేవు కదా, సో దానికోసమని ఇక్కడ ఇల్లు అయితే బాగుంటుంది. సో ఇక్కడ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. ఇంకా మళ్ళీ వర్షం వచ్చేస్తుందేమో, సాయంత్రం అయిపోయిందండి, అక్కడే 6 అయిపోయింది. సో మేము ఇంకా బయలుదేరిపోయామండి. సో బయలుదేరిపోతున్నప్పుడు మా బాబు ఒకటే బాబోయ్, ఎప్పుడు మేడం వాళ్ళు మా ఇంటికి వచ్చినా మేము మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు కూడా రావాలి మాతోనే అని మా బాబు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏడవలేదండి, అంటే ఊరికి అందరికీ బాయ్ చెప్పేసి వస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదండి. స్టార్ట్ అయ్యేటప్పుడు బాగానే ఉందండి, కొంచెం దూరం వెళ్ళినాక వర్షం భారీగా వచ్చేసిందండి. సో ఎట్లా అంటే మనం ఇంకా మా హస్బెండ్ డ్రైవ్ చేయలేకపోతున్నాడు, అన్ని చుక్కలన్నీ కళ్ళ మీద ఎక్కువ పడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఆగిపోయామండి. ఇందాక మీకు వెళ్ళేటప్పుడు చెరువు చూపించాను కదా, సో ఇక్కడ వాటర్ వచ్చాయని, దాని పక్కనే ఒక టెంపుల్ ఉంటుందండి. అంటే ఇది కూడా రీసెంట్గానే కట్టారండి టెంపుల్. సో అమ్మవారు ముందు నుంచే ఉన్నారు, టెంపుల్ అయితే ఈ మధ్య కట్టారు. సో ఇక్కడ చాలా రోజులు ఇక్కడ ఇదే వేలో వెళ్తూ ఉన్నాం కానీ ఒక్కరోజు కూడా టెంపుల్కి రాలేదండి. సో ఇక్కడ వర్షం వచ్చేసి అమ్మవారే మాకు దర్శనం ఇచ్చారన్నట్టుగా ఉంది. సో ఇక్కడ ఒక 20 minutes పైన ఉన్నామండి వర్షం ఆగిపోయేంత వరకు. సో అమ్మవారు వచ్చేసి కన్నేరమ్మ దేవి అని చాలా వరకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి మండే పూజ చేస్తారంట. సో ఇక్కడ అదే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మేము లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ మా హస్బెండ్కి కొంచెం ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారండి వీళ్ళ ఆఫీస్కి. సో ఇక్కడ ఆయన చిన్న షాల్వా కప్పి మా హస్బెండ్కి చిన్న షాల్వా కప్పి షీల్డ్ ఇచ్చారండి. సో కొంతసేపు అక్కడ ఉండి ఆయనతో మాట్లాడారు మా హస్బెండ్. సో అమ్మవారి దర్శనం చేసుకొని కుంకుమ అలా తీసేసుకొని మేము బయలుదేరామండి. సో వచ్చేసరికి మాకు 7:30 అలా అయిపోయిందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేసేయండి.